బిగ్ బాస్ షో రోజు రోజుకి రంజుగా మారుతుంది. ఫస్ట్ వీక్ లోనే కంటెస్టెంట్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఎవరికి ఏ ఏ కళల్లో ప్రావీణ్యం ఉందో బయటపెట్టారు. ఇంకా అందరి బలం బయటపడలేదు. ఫస్ట్ వీక్ బేబక్క ఎలిమినేషన్ తో హౌస్ కాస్త నిశ్శబ్దంగా మారింది. ఈ సైలెన్స్ నాకు నచ్చలేదన్నట్లుగా బిగ్ బాస్ వెంటనే రెండో వారం నామినేషన్ను మొదలుపెట్టారు. వంట చేస్తూ అందరూ కడుపు నింపిన బేబక్కను మొదటి వారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సిన పరిస్థితి. కానీ ఒకరి కోసం మాత్రమే స్పెషల్గా వండాడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్తో నైనిక సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది. జనాలు ఎటువంటి గేమ్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటనేది క్లియర్గా తెలిసిపోయింది. ఇక నామినేషన్లకు వస్తే కంటెస్టెంట్లు మొత్తం యుద్ధంలో పూర్తి చేశారు. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొట్టడం మర్చిపోవద్దు. ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నానో వాళ్ళే ఫస్ట్ సేవ్ అయ్యారంటూ తన బాధను బయటపెట్టింది విష్ణుప్రియ. అయినా సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ నోరెళ్లబెట్టింది. అనంతరం పృథ్వీ సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది కూపీలాగింది. అందుకు ఆమె నన్ను అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా నేను చేయాలనుకున్న దానికి అడ్డుపడొద్దు అంటూ కోరికల చిట్టాను బయటపెట్టింది. మరోపక్క ఆమె మెంతి టమాటా కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్లో గరిట తిప్పాడు. ఈ విషయాన్ని సీత బయటపెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్లబెట్టింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లు తమ టీంలోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ తెలిపాడు. పెద్ద టీం చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్స్లో ఉండబోదని పేర్కొన్నాడు. మొదటగా సీత గత వారమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్పై రంగు పోసింది. చెత్తబుట్టాలో నుంచి గ్లాస్ తీసి బయటపెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రేరణను నామినేట్ చేసింది. అభయ్ ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను, ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు. సోనియా చీప్గా ఫెయిల్ అయిందంటూ నైనికను నామినేట్ చేసింది. సీతను నిలబెట్టి టాస్క్లు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాస్ పీకింది. అభయ్తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లం ఉందని తేలిపోయింది. అసలు నీకింకా మెచ్యూరిటీ కూడా రావాలి అంటూ తిట్టిపోసింది. అసలు టీంలో ఎలా ఉండాలో కూడా నీకు తెలియదు అని చులకన చేసింది. టోటల్గా గ్రూప్ అంతా ఫెయిల్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇది అంతా విన్న సీత నువ్వు గేమ్ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడు అని కౌంటర్ ఇచ్చింది. నీకు మెచ్యూరిటీ లేదని తిరిగి అనేసరికి మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దు అంటూ సోనియా హెచ్చరించింది. తర్వాత మణికంఠ, ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు, అది సేఫ్ గేమా లేదంటే మీ వ్యక్తిత్వమే అలాంటిదా అనేది అర్థం కావడం లేదు. అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటావో చూడాలని ఉంది అంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు. అందుకతడు మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్ళు జోకులు వేస్తున్నావని, అలాగే స్వీట్లు తీసుకెళ్లి దాచేశావని భాషను నామినేట్ చేశాడు మణికంఠ. ఆదిత్య వంతు రాగా స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ నవీన్ను, ఈ గేమ్కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ భాషను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేసిందని గత వారం నామినేషన్లో చెప్పడం నాకు నచ్చలేదంటూ మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ మీకు కోపం వచ్చినప్పుడు అవతలి వారిపై నిందలు వేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. అందుకు ఆమె నీకు నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై జోకులు వేశావు, సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కి తీసుకోలేం, నువ్వు అడల్టరేటెడ్ జోకులు వేస్తావు, ఇప్పటికీ అదే అంటాను, బట్టలు సరిగా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియదు కదా, ఒకరు కంఫర్ట్గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని సెటర్లు వేసింది విష్ణుప్రియ. ఇకపోతే భాషావంతు రాగా నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లం ఉంది, అతడే మణికంఠ. అతడు జనజీవన స్రవంతిలో కలిసి ఉన్నంత వరకు నామినేట్ చేస్తూనే ఉంటానంటూ తనపై రంగు గుమ్మరించాడు. నేను బిగ్ బాస్కు అన్ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు. దీంతో ఆదిత్య నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు, నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, అన్ని పనులు చేస్తున్నానంటూ సంబంధం లేకుండా ఏదో మాట్లాడాడు. నిజానికి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు, కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నామినేషన్స్ అయ్యాక హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకున్నారు.
సోనియా సీత మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. నీకు పర్సనాలిటీ ప్రాబ్లం ఉంది, నీకింకా మెచ్యూరిటీ రావాలి అని సూక్తులు చెప్పడంతో సీతకు మండిపోయింది. నాకెంత క్లారిటీ ఉందో నాకు తెలుసు, ముందు నువ్వు గేమ్ను అర్థం చేసుకొని నాకు వివరించు, అసలు నీకు క్లారిటీ లేదు అని ఇచ్చిపడేసింది. దీంతో సోనియా ఎక్కువ మాట్లాడొద్దు అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ సీరియస్ అయింది. మొత్తానికి ఈ వారం నిఖిల్, నైనిక, సీత, మణికంఠ, శేఖర్ భాష, ఆదిత్య, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మర్చిపోవద్దు.